ఇవాళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అజిత్ పవార్ అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నితిన్ నబీన్, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే పాల్గొనున్నారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. మరోవైపు ప్లేన్ క్రాష్ పై దర్యాప్తు కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ రికవరీ, పైలట్ కమ్యూనికేషన్ పరిశీలిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి ఏఏఐబీ రిపోర్టులు తీసుకోనుంది. ప్రమాదంపై మహారాష్ట్ర సిఐడి విడిగా విచారణ జరుపుతోంది. ఇవాళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మౌనిక, నిన్న ప్లేన్ క్రాష్లో మరణించినటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈరోజు బారామతి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగబోతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే 11 గంటలకు ఆయన అంత్యక్రియలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆయన అంత్యక్రియలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ కేంద్ర మంత్రులు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా ఈ యొక్క అంత్యక్రియల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే బారామతిలో ఉంచినటువంటి ఆయన భౌతిక గాయం వద్దకి ఇప్పటికే వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులను చాలామంది కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే వాళ్ళను ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి ఆయన భౌతిక గాయం వద్దకు చేరుకొని ఆయనను కడసారి చూసేందుకు తమ కార్యకర్తలు ఆయనను చూసి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున మరింత మంది కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ యొక్క అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు కూడా అధికారిక సంతాప దినాలను మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్లేన్ క్రాష్లో అజిత్ పవార్తో పాటు మరో 4 కూడా మృతి చెందారు. మొత్తం 5 మంది చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే యావత్ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురవుతూ ఉంది. ఒక్కసారిగా కూడా ప్లేన్ క్రాష్ కావడంతో అక్కడే స్పాట్లోనే 5 కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఈ యొక్క ప్లేన్ క్రాష్లో అజిత్ పవార్ చేతికి ఉన్నటువంటి గడియారం ఆధారంగానే ఆయన డెడ్ బాడీని కూడా గుర్తించడం జరిగింది. ఆయన డెడ్ బాడీ కూడా గుర్తుపట్టలేనంతగా కూడా ఈ యొక్క ప్లేన్ క్రాష్లో దగ్ధం అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో విలక్షణటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. మహారాష్ట్ర దాదాగా ఆయనను పిలుచుకుంటారు. సో 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బారామతి నియోజకవర్గం ఆయనకు కంచుకోటగా ఉంది. ఆయన ఏదైతే మహారాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పలు ప్రభుత్వ కూటముల్లో ఆయన చేరి వివిధ మంత్రిత్వ శాఖలను కూడా ఆయన విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది. ఇటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఇటు ఫైనాన్స్లో కావచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కానివచ్చు, ప్లానింగ్ కమిషన్లో కానివచ్చు, వివిధ హోదాల్లో ఆయన అత్యంత కీలకమైనటువంటి పదవులు కూడా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆయన అనునిత్యం కూడా కృషి చేసేవాడని చెప్పేసి కూడా మహారాష్ట్రలో వేలాదిగా కార్యకర్తలు ఆయన భౌతిక గాయం వద్దకు వచ్చి విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు నిన్న ఏదైతే ప్లేన్ క్రాష్ జరిగిందో ఇప్పటికే దీనికి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏఏఐబి దీనికి సంబంధించి దర్యాప్తును తీవ్రతరం చేయడం జరిగింది. నిన్న స్పాట్లోకి వెళ్ళి అక్కడ కొన్ని క్లూస్ని కానివచ్చు అవన్నీ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఒకవైపు దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో అయితే అంత్యక్రియలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.